వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ ధర్మ విరుద్ధంగా ఉండేటువంటి వాళ్ళకి మాత్రం నేను ఖచ్చితంగా వ్యతిరేకంగానే మాట్లాడతా. అది ఏ ప్లాట్ఫామ్ అయినా సరే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హైందవానికి సంబంధించి ధర్మానికి ఎప్పటికప్పుడు విఘాతం ఏర్పడుతూనే ఉంది. దీనికి అనేక సంఘటనలు, ముఖ్యంగా మా సొంత గ్రామైనటువంటి అంతర్వేది లక్ష్మీ నృసింహస్వామి వారి రథం దగ్ధమైనటువంటి ఘటన నిజంగానే నాకు చాలా బాధాకరం. ఎందుకంటే ఎన్నో స్మృతులు మాకు ఉన్నాయి. దాంతో ఒక చరిత్ర ఉంది. అంతర్వేదాలయంతో మాకు ఒక చరిత్ర అనేది ఉంది. చాలా మనస్తాపానికి గురి చేసింది ఆ సంఘటన. అవి కాకుండా రామతీర్థంలో ఘటన, రాములు వారి తల నరికినప్పుడు ఆ ఘటన, తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు, ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగితే ఎవడికి ఆంజనేయ స్వామికి ఏమైనా నష్టం వచ్చిందా, ఇంకో విగ్రహం కట్టిస్తాం, వెండి సింహాలు పోతే కనకదుర్గమ్మకి ఏమన్నా లాస్ వచ్చిందా, ఇంకో ₹1,00,00,000 పెట్టి ఇచ్చేయిస్తాం, రథం తగలడితే ఏమైంది, వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి అన్యమతస్తులు ఎవరైనా వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి అనేటువంటి రూల్ టీటీడీ రాజ్యాంగంలో ఉంటే, నియమావళిలో ఉంటే, దాన్ని అతిక్రమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే దానికి ఎవడు రాశాడు నియమావళి? నీ అమ్మ మొగుడేమైనా రాశాడా? క్షమించాలి, ఇదే మాట ఆయన అన్నది. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు నిజంగానే ధర్మానికి ఒక విఘాతం అనేది కలుగుతోంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇదే కోవలోకి విశాఖపట్నం శారదా పీఠాధిపతి అయినటువంటి స్వరూపానంద సరస్వతి ఆయన కూడా వస్తాడు. ఎందుకంటే మరి ఆయన పీఠాధిపతి ఎలా అయ్యారు, ఎక్కడ ఇచ్చారు ఆయనకి అనేది నాకు తెలియదు. కానీ ఆయన చేసుకునేటువంటి వ్యాఖ్యలు, ఆయన ఇచ్చినటువంటి ఎలివేషన్ ఇవి చూస్తుంటే ఆయనకి ఇంకా ఏమైనా ముట్ట చెప్పాలేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అర్థం కావట్లేదు. ఎందుకంటే అత్యంత శక్తివంతమైన రాజ్యశ్యామల అమ్మవారి యాగాన్ని చాలా నిష్ఠతో చేయాలి. దేశవ్యాప్తంగా ఎంతో మంది పీఠాధిపతులు కావచ్చు, లేదంటే ఋత్విక్కులు కావచ్చు, ఘనాపాటీలు కావచ్చు, చేయించే వాళ్ళు దీంట్లో ఉన్నారు ప్రతి చోట. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే అటు కేసీఆర్ చేయించారు, కేసీఆర్ ఎవరి ఆధ్వర్యంలో చేయించారు ఏంటనేది అది వేరే విషయం. కానీ అక్కడ స్వరూపానంద కూడా ఆయన చేయడం జరిగింది, ఇదైంది. కానీ ఈయన ఇచ్చినటువంటి ఎలివేషన్ చూస్తే భారతదేశంలో రాజశ్యామల యాగాన్ని మాలాగా లేదు, మేమే తప్ప ఇంకెవరు చెయ్యలేరు అన్నట్టుగా ఉంది. ఏదో గాయత్రి మంత్రాన్ని ఈయనే పుట్టించాడు, ఈయన మాత్రమే చదవాలన్నట్టుగా. ఇది ఏమనుకోవాలి? ఇది అంటే అహంకార పూరితమైనటువంటి వ్యాఖ్యలు అనుకోకూడదా ఇవి? నాకైతే అదే అనిపిస్తోంది. నాకైతే ఇలాగే ఉంది. సో వీళ్ళకి ముట్ట చెప్పడానికి కోకాపేటలో 2 ఎకరాల భూమి ₹2 ఇచ్చారు కేసీఆర్ గారు. రూపాయికి ఎకరం మార్కెట్ వాల్యూ తీసుకుంటే 25 కోట్లు. ఇప్పుడు ఎంత పెరిగిందో, ఎందుకంటే మొన్న అదే కోకాపేట దగ్గర ఏవో భూములు వేలం వేస్తే ఎకరం 100 కోట్లకు కొన్నారు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వారు. సో ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు అది ఆ ఎకరం 100 కోట్లు అయినట్టేగా. ఇప్పుడు 200 కోట్ల ఆస్తి ₹2 ఇచ్చాడంటే ఆ భూమి దేనికి ఇచ్చినట్టు? కేసీఆర్కి ఏం చేసినట్టు? అలాగే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఎండాడ ఏదో ఉంది కదా, అక్కడ వీళ్ళకున్నటువంటి పీఠాన్ని, అక్కడికే గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో దాన్ని కొంచెం కబ్జా చేసి ఆక్రమించుకొని మరి దాన్ని ఇలా ఎక్స్పాన్షన్ చేశారు అంటే దానికి రెగ్యులరైజేషన్ ఇచ్చేశారు. ఎంక్వైరీ కూడా లేదు. అప్రకటిత కర్ఫ్యూ పెట్టేస్తారు అక్కడికి. ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం అధికారులు కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ వెళ్ళి స్వాములారి ఆశీర్వచనాలు పొందాలి. నిజంగా చాలా జుగుప్స అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సన్యసించినటువంటి వ్యక్తికి రాగద్వేషాలు అనేవి ఉండవు. సమాజ హితం మాత్రమే కోరతారు, ప్రపంచ శాంతి కోసం మాత్రమే పనిచేస్తూ ఉంటారు. ఏం చేసినా సరే వారి ధ్యానంలో భగవాన్ రమణ మహర్షిని తీసుకున్న, ఆచార్య శంకరాచార్యని తీసుకున్న, శంకర భగవత్పాదులు, చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారిని తీసుకున్న, రామకృష్ణ పరమహంస గారిని తీసుకున్న, స్వామి వివేకానందని తీసుకున్న, వీళ్ళు పురహితం, ప్రజాహితం, ప్రపంచ శాంతి వీటి గురించి మాత్రమే వీళ్ళు చేసింది. స్వార్థంతో అయితే ఏం కాదు. కానీ ఇక్కడ మాత్రం మాకు ఎకరాలుగా మా భూములు ఇవ్వండి, మేము అది చేస్తాం, ఇది చేస్తాం. ఏం చేశారనేది ఎవరికి తెలియదు. అంత అహంకార పూరితంగా నిన్న మీడియా ముందు మాట్లాడుతూ విశాఖలో ఉన్నటువంటి శారదాపీఠంలోనే రాజ్యశ్యామల అమ్మవారి యాగం జరిగినట్టుగా ఇంకా ఎవరూ చెయ్యలేరు, మేము మాత్రమే చేస్తాం అన్నట్టుగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించే చేశారు, వెళ్ళారు. అక్కడ కూడా అంటే నేను చూపించలేను, నాకు చాలా డిస్టర్బింగ్ గా ఉంది ఆ వీడియో చూడడానికి, అందుకే డిలీట్ కూడా చేశాను. నాకు పంపిస్తే మిత్రుడు ఎవరో
ఆచమనం అనేది హిందూ సాంప్రదాయంలో మనకి గుడికి వెళ్తే తీర్థం ఇచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా క్రతువు చేసినప్పుడు ఆచమనం అనేది చేస్తాం. అక్కడ కర్తగా ఆయన కూర్చోబెట్టి అయ్యా ఆచమనం చేయండి అని చెప్పి 3 సార్లు చేతిలో నీళ్లు పోస్తే తీసుకున్నట్టుగానే తీసుకుని అదే నీళ్ళని కింద వదిలేశారు. మొన్న ఆ మధ్యన రూ. 1 2 కోట్లు ఖర్చు చేసి 2 కూడా కాదు 5 కోట్లు అనుకుంటా సంక్రాంతి పండగ సంబరాలకి టెంపుల్ సెట్ వేశారు. హైదరాబాద్ వెడ్డింగ్ ప్లానర్స్ ఏమన్నా తీసుకెళ్ళి అక్కడ భారతి గారికి ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ తీసుకుని అందులో పెట్టేసి పక్కన పడేసింది. వీళ్ళు చెప్తున్నారు హిందూ సాంప్రదాయాన్ని మేము ఉద్ధరించేస్తున్నామని. నిజంగా చాలా బాధాకరంగా ఉంటుందండి ఇలాంటివి చూసినప్పుడు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు అనుసరిస్తే సరిపోతుంది. నాకు ఎందుకు లేరు, నాకు ముస్లిం మిత్రులు ఉన్నారు, క్రిస్టియన్ మిత్రులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఏ రోజు ఎవరు నన్ను అవమానించింది లేదు, నన్ను తక్కువ చేసి మాట్లాడింది లేదు. నా పండుగలకి అంటే హిందూ పండుగలకి నాకు శుభాకాంక్షలు ముందు వాళ్ళే చెప్తారు. అలాగే రంజాన్ వచ్చిందంటే వాళ్ళకి నేను చెప్తాను, క్రిస్మస్కి నేను వాళ్ళకి ముందు నేను చెప్తాను. ఒకళ్ళ ధర్మాన్ని ఒకళ్ళు గౌరవించుకుంటూ వెళ్తున్నాం మేము అలాగా. కానీ ప్రభుత్వంలో ఉండి అందరూ సమానమే అని చూడాల్సినటువంటి వ్యక్తి మాత్రం, అందరూ ఓట్లేస్తే గెలిచిన వ్యక్తి మాత్రం ఇటువంటి పనులు చేయడం అంటే ఆ వర్గాలను కించపరచడమే కదా, మనోభావాలను దెబ్బతీయడమే కదా. సరే అదే టాపిక్ వేరు. ఇక ముట్ట చెప్పాల్సింది ఇంకేమైనా ఉందంటారు సాములవారికి? నాకైతే డౌట్. ఎందుకంటే ఇంకో టెంపుల్ కి సంబంధించి కూడా ఇది అడిగారు. ఎక్కడ ఇది విశాఖపట్టణం అనేక ఆలయాల్ని మాకు అప్పగించండి, వాటి నిర్వహణ బాధ్యతలు మేమే తీసుకుంటాం అని కోరుతోందిట. కప్పరాడలో ఉన్నటువంటి వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అడుగుతున్నారట, మేమే నిర్వహణ చేస్తాం అని చెప్పి. ఇటీవలే దాన్ని 2020లో అనుకుంటా 2 వర్గాలు దీని మీద డిస్కస్ చేసి ఇవ్వాలని కొంతమంది, ఇవ్వద్దు అని కొంతమంది చేస్తే అప్పుడు ఉన్నటువంటి దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు దేవాదాయ శాఖ పరిధిలోకి ఆలయాన్ని తీసుకొని స్థిరాస్తులు, చరాస్తులు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. శారదా పీఠానికి ఇవ్వడం కుదరదు అని. అలాగే కృష్ణా జిల్లా హంసలదీవిలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయ బాధ్యతల్ని శృంగేరి జగద్గురు మహాసంస్థానం శంకరాచార్యుల వారి స్థాపితం శృంగేరిలో వారికి అప్పగించింది. అలాగే మాకు కూడా ఇవ్వాలని. మరి ఏ శంకరాచార్య పరంపరలో వచ్చిందో తెలియదు. ఏమీ తెలియకుండా ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కోర్టు మెట్లు ఎక్కే స్వామివారు. ఎందుకంటే స్వరూపానందని జడ్జి గారు అడిగారు, ఎందుకు మీకు అంత బీపీ ఎందుకు వస్తోంది అని చెప్పి ఒకానొక సందర్భంలో ఒక కేసు విషయంలో అడగడం జరిగింది. నాకు బాగా గుర్తుంది. బట్ ఆ డీటెయిల్స్ అయితే నాకు ఎక్కడ దొరకలేదు, ఇంకా ఐఎమ్ స్టిల్ సర్చింగ్. అటువంటి వాళ్ళు, అలాగే కౌగిలించుకుని నా మనసుకి బాగా దగ్గరైనటువంటి వ్యక్తి, సన్యాసంలో ఉన్న వ్యక్తికి మనసుకి దగ్గర అయ్యే వాళ్ళు ఎవడుంటాడండి? ఒక వ్యక్తి మీద రాగద్వేషాలు ఉండవని ఇందాక నేను చెప్పా. ఇగో ఇప్పుడు ఇది కావాలట, ఇలాంటి ఆలయాలన్నీ కావాలట నిర్వహణకి. ఇది ఏం చేయడానికి? కొంతమంది అంటారు పవన్ ఎందుకు వాళ్ళని అలా విమర్శించడం, ఎందుకంటే ధర్మానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది మత ప్రచారం చేసేటువంటి వాళ్ళు, కన్వర్షన్స్ చేసేటువంటి వాళ్ళు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో హిందూ ధర్మానికి సంబంధించి ఏదో చేస్తున్నాడు కదా, కనీసం అలా వదిలేయచ్చు కదా అంటారు. అలా వదిలేస్తూ పోతూ ఉంటే జరిగేది ఒక పక్క తప్పు చేస్తూనే ఇంకో పక్కన ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నటువంటివి ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటిది. మరి ఏం చెప్పాలి? సో ఏం కావాలి? ఇంకా పక్క రాష్ట్రంలో 2 ఎకరాలు 200 కోట్లు వాల్యూ అయిపోయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదో వేద పాఠశాలకు ఇచ్చి వేదం మీద రీసెర్చ్ చేస్తాము అది ఇది అని చెప్పి చేశారు. నేనేమో ఋషికేశ్ వెళ్ళిపోతాను అన్నటువంటి మహానుభావుడు. ఉన్న పాఠశాలలకి ఇక్కడ దిక్కు లేదు, మొత్తం అన్ని అవుతున్నాయి. వేద పాఠశాలను చేయడానికి అసలు దేని గురించి అని చెప్పాలంటే చాలా మనోవ్యధ కలుగుతోంది మాట్లాడడానికి కూడా. అనేక విషయాలు చెప్పాలంటే ప్రతి చోట వివక్ష అనేది వస్తూనే ఉంది కదా. ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉండడం? అప్పుడు అసలు ఎందుకు ఎంకరేజ్ చేయాలి ఇలాంటి వాళ్ళని? అసలు వీళ్ళు వివిఐపి స్వాములు, వీళ్ళు ప్రజల స్వాములు కాదు, ప్రజాహితం కోరే చేసేటువంటి వాళ్ళు కాదు. అందులో ఎటువంటి అభ్యంతరం లేదనడానికి. సో మరి ఏమిస్తారో ఏమి చేస్తారో ఇవన్నీ మనకి తెలీదు. చూద్దాం దేవాదాయ శాఖ వాళ్ళు మరి ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు, ఇంకా సమర్పణలు ఏం వెళ్తాయి. అసలే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన వెళ్ళి ఆ రాజ్యశ్యామల యాగంలో ఆయన గురించి చేసిన దాంట్లో పాల్గొని మరీ వచ్చారు. కానుకలుగా ఏం వెళ్తాయి అనేది తెలుస్తుంది రేపు ఎల్లుండో. సో మీకేమైనా తెలిస్తే కనుక, నేను చెప్పిన దాంట్లో తప్పు ఏమైనా ఉందంటే తప్పని చెప్పండి. లేదు పవన్ నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకుంటే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సూచనలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.